సభల్లో విర్రవీగుతున్న పవన్ కళ్యాణ్ అదే కాపు వస్త్రంతో కొట్టాలని సీఎం జగన్ పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు తన అమ్మల పొదిలోని భారీ అస్త్రాన్ని బయటకు తీశారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ పక్కా వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. ఇందులో భాగంగానే జనసేనాని పవన్ కళ్యాణ్ కు గట్టి షాక్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. పిఠాపురంలో భారీగా కాపు సామాజిక వర్గం ఓట్లు ఉండడంతో ఇక్కడి నుంచి బరిలో దిగేందుకు పవన్ ఏర్పాట్లు చేసుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు పోటీగా కాపు సామాజిక వర్గ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఫ్యామిలీ నుంచి ఒకరిని పోటీకి దించాలని వైసీపీ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తీరుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు ముద్రగడ. టీడీపీతో పవన్ కళ్యాణ్ పొత్తు ముద్రగడకు ఇష్టం లేకపోయినప్పటికీ సామాజిక వర్గం కారణంగా పవన్ కళ్యాణ్ కు మద్దతిచ్చే ప్రయత్నం చేశారు. అయితే సీట్ల పంపకాలు చంద్రబాబు చెప్పిన దానికి తల ఊపడం, తన ఇంటికి వస్తానని పలుమార్లు చెప్పి మాట తప్పడంతో పవన్ పట్ల విసుగెత్తిపోయారు ముద్రగడ. ఈ అంశాలపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పవన్ కు ఘాటు లేఖ రాశారు. మొదట్లో ముద్రగడ వైసీపీలోకి వస్తారని ప్రచారం జరిగింది. కానీ మధ్యలో జనసేన నేతలు ఆయనను పార్టీలోకి ఆహ్వానించడంతో ఆగిపోయారు. కానీ జనసేనాని తీరుతో ఆయన మళ్లీ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జిగా ఇప్పటికే కాకినాడ ఎంపీ వంగ గీతను వైసీపీ ప్రకటించింది. కాగా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అక్కడ ముద్రగడను పోటీలో దించి పవన్ కు చెక్ పెట్టాలనేది వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది.